హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 థర్డ్ వీక్కి సంబంధించిన ఎలిమినేషన్ ఈరోజు జరగబోతుంది. అలాగే కొందరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఇవ్వబోతున్నారు దసరాకి. దసరా ఎపిసోడ్ని గ్రాండ్ లాంచ్ 2.0గా చేయబోతున్నట్టు సమాచారం. వైల్డ్ కార్డ్గా ఎవరెవరు వస్తున్నారు, అలాగే ఎలిమినేషన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తాం ఈ వీడియోలో. బిగ్ బాస్ సీజన్ 1లో హరికథలు చెప్తూ తన కామెడీ టైమింగ్తో మంచి పేరు సంపాదించుకున్న హరితేజ ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు సీజన్ 8కి. మరొక కంటెస్టెంట్ రోహిణి. జబర్దస్త్లో మంచి పేరు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ 3లో కూడా పార్టిసిపేట్ చేసింది. కానీ అప్పుడు అంతగా తన కామెడీ టైమింగ్ కానీ ఏది చూడలేకపోయారు ప్రేక్షకులు. తర్వాత తను జబర్దస్త్కి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మంచి ఫేమ్ని సంపాదించుకుంది. సో ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. బిగ్ బాస్ 4లో తన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్న అవినాష్ బిగ్ బాస్ 8కి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టబోతున్నాడు. బిగ్ బాస్ 7లో 1 వీక్ ఉండి ఎలిమినేట్ అయిపోయిన నయని పావని ఎలిమినేషన్ అన్ఫేర్ అని చాలామంది ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. సో ఈసారి బిగ్ బాస్ 8లో అవకాశం ఇచ్చింది బీబీ టీమ్. బిగ్ బాస్ 8లో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ టాస్కుల్లో కానీ కంటెంట్లో కానీ పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదు. సో బీబీ టీం వీళ్ళను డబుల్ ఎలిమినేషన్గా తీసేసి 6 మెంబర్స్ నుంచి లాస్ట్కి 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని హౌస్లోకి పంపబోతున్నారు. సో వీళ్ళు చేసే ఫైట్తో బీబీ 8 ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే మారబోతుంది. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ అబ్బాయి ఎలిమినేట్ అయ్యాడన్న న్యూస్ అయితే వచ్చేసింది. ఈరోజు అబ్బాయి అయితే ఎలిమినేట్ అయిపోతాడు. ఈ వారం సింగిల్ ఎలిమినేషనే, డబుల్ ఎలిమినేషన్ ఉందని కొందరు అంటున్నారు. కానీ అదంతా ఫేక్ న్యూస్. సింగిల్ ఎలిమినేషన్, అబ్బాయి ఒక్కడే ఎలిమినేట్ కాబోతున్నాడు. థ్యాంక్ యూ.